ముందు క్లాసులో మనం గుణింతాలు ఎలా ఏర్పడతాయో నేర్చుకున్నామమ్మా. ఏ విధంగా ప్రణాళిక చేయాలి, ఎలా ఏర్పడతాయి అన్న దాని గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం పాగుణింతం ఎలా రాయాలి, పాగుణింతం ఎలా ఏర్పడుతుంది అన్న దాని గురించి నేర్చుకుందాము. అయితే ఒకసారి వినండి. గుణింతం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. ఏంటమ్మా? అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు ఏ హల్లు మీద అయితే, ఈ హల్లుల్లో ఏదైనా ఒక హల్లు మీద చేరినట్లయితే ఆ యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈరోజు మనం పా గుణింతం గురించి నేర్చుకుందాం. ఓకేనమ్మా? పా యొక్క మొదటి రూపం పొల్లుతో స్టార్ట్ అవుతుంది. పొల్లు, దీన్ని ఏమంటారమ్మా? పొల్లు. పాకి పొల్లిస్తే ఇప్, పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే పాకి తలకట్టిస్తే పా అవుతుంది. పాకి తలకట్టిస్తే పా అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్, పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అంటే పాకి దీర్ఘం ఇస్తే పా అవుతుంది. పాకి దీర్ఘం ఇస్తే పా అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే పాకి గుడిస్తే పి అవుతుంది. పాకి గుడిస్తే పి అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ అవుతుంది. పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే పాకి కొమ్మిస్తే పు అవుతుంది. పాకి కొమ్మిస్తే పు. పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ అవుతుంది. పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అంటే పాకి రుత్వం ఇస్తే ప్రు అవుతుంది. పాకి రుత్వం ఇస్తే ప్రు అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్పు. పా అనే హల్లుకి అరు, అరు అనే అచ్చు వచ్చి చేరినప్పుడు అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. అంటే పాకి రుత్వ దీర్ఘం ఇస్తే ప్రూ అవుతుంది. పాకి రుత్వ దీర్ఘం ఇస్తే ప్రూ అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు యత్వం. అంటే పాకి యత్వం ఇస్తే పే. పాకి యత్వం ఇస్తే పే. పాకి పొల్లిస్తే ఇప్. పా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. యత్
ఏత్వం లేదా ఏత్వ దీర్ఘం అంటారు. ఏత్వం అంటే పాకి ఏత్వం ఇస్తే పే అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్పు. పాడే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. అంటే పాకి ఐత్వం ఇస్తే పై అవుతుంది. పాకి ఐత్వం ఇస్తే పై అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్పు. పా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ అనే అచ్చు వచ్చి చేరింది అనుకోండి. ఓ యొక్క గుర్తు ఏంటి? వత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? వత్వం. అంటే పాకి వత్వం ఇస్తే పో. పాకి వత్వం ఇస్తే పో. పాకి పొల్లిస్తే ఇప్పు. పా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. అంటే పాకి ఓత్వం ఇస్తే పో అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్పు. పా అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. అంటే పాకి ఔత్వం ఇస్తే పౌ అవుతుంది. పాకి ఔత్వం ఇస్తే పౌ అవుతుంది. పాకి పొల్లిస్తే ఇప్పు. పా అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్మ యొక్క గుర్తు సున్నా. అమ్మ యొక్క గుర్తు సున్నా. అంటే పాకి సున్నా పెడితే పం అవుతుంది. పాకి సున్నా పెడితే పం. పాకి పొల్లిస్తే ఇప్పు. పాకి పొల్లిస్తే ఇప్పు. పా అనే హల్లుకి అహా అనే అక్షరం వచ్చి చేరితే అహా యొక్క గుర్తు విసర్గ. అహా యొక్క గుర్తు విసర్గ. అంటే పాకి విసర్గ ఇస్తే పహ అవుతుంది. పాకి విసర్గ ఇస్తే పహ అవుతుంది. ఓకేనమ్మా? ఈ విధంగా పాగుణితం అనేది ఏర్పడింది. ఏ విధంగా ఏర్పడింది? పా అనే హల్లు మీద గుణితం అంటే హల్లు మీద అచ్చుల యొక్క గుర్తులు రావడం వల్ల వచ్చి చేరడం వల్ల మనకి పాగుణితం అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనమ్మా? పాగుణితం ఎలా ఏర్పడింది? పా అనే హల్లు మీద పా అనే అక్షరం యొక్క హల్లు మీద ఏం గుర్తులు ఏర్పడినాయి? గుణింతపు గుర్తులు వచ్చి చేరాయి. వచ్చి చేరడం వల్ల ఏం ఏర్పడింది? పాగుణితం అనేది ఏర్పడింది. ఓకే, పాగుణితం ఎలా పలకాలనేది చెప్తాను చూడండి. పాకి తలకట్టిస్తే పా. పాకి తలకట్టిస్తే పా. పాకి దీర్ఘమిస్తే పా. పాకి గుడిస్తే పి. పాకి గుడి దీర్ఘమిస్తే పీ. పాకి కొమ్మిస్తే పు. పాకి కొమ్ము దీర్ఘమిస్తే పూ. పాకి ఋత్వం ఇస్తే ప్రు. పాకి ఋతు దీర్ఘమిస్తే ప్రు. పాకి ఏత్వం ఇస్తే పే. పాకి ఏత్వం ఇస్తే పే. పాకి ఐత్వం ఇస్తే పై. పాకి ఓత్వం ఇస్తే పో. పాకి ఓత్వం ఇస్తే పో. పాకి ఔత్వం ఇస్తే పౌ. పాకి సున్నా పెడితే పం. పాకి విసర్గిస్తే పహ. ఈ విధంగా మనకి పలకాలమ్మ పాగుణితాన్ని. ఓకే, ఈరోజు మనం పాగుణితం నేర్చుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.